మొదటి సమూయేలు 2:30. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదని యెహోవా ఆజ్ఞాపించును. ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదైనా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు. చాలు. ఇక్కడ ఘనపరచుట అనే మాట ఉంది. ఘనపరచుట, నన్ను ఘనపరచు వారిని లేక నన్ను మహిమపరచు వారిని, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను ఎవరైతే తృణీకరిస్తారో వారిని నేను తృణీకరిస్తాను అని ప్రభు సెలవిచ్చే మాట. అక్కడ యాజకత్వమును గూర్చి మాట్లాడుతూ ఉండినప్పటికీ వివాహము అనేది, పెండ్లి అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఒంటరిగా ఉండిన నరునికి ఒక స్త్రీని చేసి దేవుడు ఆ పురుషుణ్ణి ఘనపరిచాడు. అంటే ఆ పెండ్లిని ఘనపరిచాడు దేవుడు. పెండ్లి కానంత వరకు పురుషుడు అర్థమే, స్త్రీ కూడా అర్థమే. పెండ్లి అయిన తరువాత సంపూర్ణం. పురుషుడైనా సంపూర్ణమే, స్త్రీ అయినా సంపూర్ణమే. నన్ను గణపరచు వారిని, ఇవి సాధారణంగా ప్రతి పెండ్లిలో 2 మాటలు చెప్పి వదిలిపెడతారు సేవకులందరూ కూడా. వినేవాళ్ళు వింటారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, ఏం చేసుకునేవాళ్ళు అవి చేసుకుంటారు. దేవుణ్ణి గణపరచుట అంటే పెండ్లి దేవుడే ఏర్పాటు చేశాడు కాబట్టి ఆదికాండము 24:50 వచనం చూడి. ఆదికాండం 24:50. ఇది దేవుని వలన కలిగిన కార్యము. ఈ మాట వాక్యము వరకే పరిమితమై ఉంది కానీ దీనిని ప్రజలు గ్రహించడం లేదు. పెండ్లి అనగానే మన ఇష్టానుసారంగా ఉండాలి, మనకు అనుకూలంగా ఉండాలి, మన తలంపుల్లో మన ఆలోచనలు ఎట్లుంటుందో అట్లా చేసుకోవాలి. అది పెండ్లి. అటువంటి పెండ్లి గణహీనమైనదని వాక్యం చెప్తుంది. లోకరీతిగా, లోక మర్యాదలతో, లోక ఆడంబరాలతో, లోక పద్ధతులతో చేసే పెండ్లి అది గణహీనమైనది. అందులో దేవుడు ఉన్నాడు, అది గణపరచబడదు. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. పెండ్లి దేవుడు ఏర్పాటు చేసింది. ఇది ప్రజలకు అంత అంతుపట్టదు. ఆదికాండం 2వ అధ్యాయము 17-18 చదువు. మంచి చెడ్డలను తెలియజేస్తూ వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తినిన నిశ్చయంగా చచ్చిపోవాలి నరుడు ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదనుకొనెను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఈ టైం సంగతి పక్కకు పెట్టండి. ఒక అనుభవం చెప్తాను మీ అందరికీ.
భార్యాభర్తలు బ్రతికి ఉన్న వాళ్లకు పెండ్లి విలువ కానీ, భార్య విలువ భర్తకు కానీ, భర్త విలువ భార్యకు కానీ తెలియదు ఇద్దరు బతికుంటే. భర్త చనిపోయి భార్య ఉంది అంటే ఆమెను అడగాలి, అమ్మ భర్త అంటే ఉంటే మంచిదా లేకుంటే మంచిదా అంటే ఆమె చెప్తుంది. దానిలోనా ఒకవేళ భార్య చనిపోయి భర్త బ్రతికి ఉంటే అతన్ని అడిగితే చెప్తాడు భార్య అంటే ఏమి అని. ఆ లోటు ఎప్పుడు తెలుస్తుందంటే లేనప్పుడు. ఆ లోటు దేవుడు గుర్తుపట్టాడు. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అంటే వానికి ఘనత కాదు. నిన్నటి మధ్యాహ్న కాలము జూలకల్ నుండి వెళ్ళినటువంటి కన్యక అనగా సువర్ణ, నీ పేరు బాబు మహేషా? యేసురాజు. యేసురాజుకు నిన్నటి మధ్యాహ్న కాలమందు ఒంటరిగా ఉండిన ఆయనకు సువర్ణను దేవుడు జత చేశాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన పెండ్లి, మనుషులు దాన్ని భావించడం లేదు. పెండ్లిలో మాత్రము దేవుని ఆజ్ఞల కన్నా ప్రాముఖ్యంగా లోక సంబంధమైన విషయాలు ముందు పెట్టుకొని ఇది ఇట్లుండే తీరల్లా, ఇది ఇట్లుండే తీరల్లా, ఇది కట్టే తీరల్లా, ఇది ఇచ్చే తీరల్లా. భయం లేని మనుషులు చేసే పనులవి. మరి ప్రార్థన ఉండాలి. సార్ ప్రార్థన చేయి, సార్ వాక్యం చెప్పు, చర్చిలో పెండ్లి, పాస్టర్ ఉండాలి పెండ్లికి. పెండ్లిని దేవుడు ఘనపరిచాడండి. ఒక స్త్రీ ఒంటరిగా ఉండుట ఆమెకు ఘనము కాదు. ఒక పురుషుడు ఒంటరిగా ఉండుట ఆమెకు ఘనము కాదు. 18 మళ్ళీ చదువు, ఆదికాండం 2:18. ఇంకా 21 చదువు, 21 చదువు, ఆలస్యం అవుతుంది. ఇది సాధారణంగా మాట్లాడుకొని చెప్పి ఇది మామూలే అన్నట్టుగా ఉంది. కానీ అంతర్భావంలో బాగా గ్రహించి వివేచించగలిగితే ఈ పెండ్లిని దేవుడు ఎట్లా ఏర్పాటు చేశాడు అని అంటే, ఆదాము ప్రక్కటెముకలో ఆయనకు గాఢ నిద్రను కలగజేసి బంధము, అనుబంధము, ప్రేమ బంధము ఇవన్నీ కలిసి ఉండడానికి ఎక్కడి నుంచో తీసుకురాలేదు. తనలో నుండి, ఆదాములో నుండి ఈ పెండ్లి అంత విలువైనది. సంఘము యేసుక్రీస్తు ప్రక్కలో పొడిచిన బల్లెపు పోటు, యేసుక్రీస్తు యొక్క ప్రభువు చిందించిన రక్తము. ఒక స్త్రీ ఆదాము ప్రక్కటెముకలో నుండి వచ్చింది. ఆదాము యొక్క రక్తము, ఆదాము యొక్క శరీరము గాయపరచబడింది. కనుక నేనేం చెప్తున్నానంటే, ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. ఆగు. వివాహము భూమి మీద జరిగే కార్యములన్నిటిలో ఘనమైనది. నువ్వు భూమి మీద ఏ కొలువు చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ హోదాలో బ్రతికినా, ఏ మేడలో ఉండినా, ఏ ప్లేన్లో పోయినా, ఏ హెలికాప్టర్లో పోయినా, ఏ స్టీమర్లో పోయినా,
బంగారు ఊయలలో నువ్వు పండుకున్నా, ఉండినా, ఊగినా, బంగారు ప్లేట్లో అన్నం భోంచేసినా వివాహానికి సాటి కావు, ఘనపరచబడవు. వివాహము అన్ని విషయములలో, ఏ విషయమైనా చూడి, అన్ని విషయాలలో ఘనమైనది. ఎట్లా ఘనమైనది అంటే, స్వతహాగా కని పెంచిన తల్లిదండ్రులను మరచి ఇద్దరు భార్యాభర్తలు అంటే పురుషుడు స్త్రీ అందరిని మరచి, పుట్టిన దేశమును మరచి, స్నేహితులను మరచి, జన్మభూమిని మరచి వారిద్దరూ ఏక శరీరముగా ఉందురు. ఇది మర్మము. అందరికీ తెలిసేది కాదు పెండ్లి యొక్క విలువ. అందుకొరకే పెండ్లి అనేటప్పటికీ బజారు సరుకు కదా మాట్లాడినట్లు మాట్లాడతారు బుద్ధి లేనోని గాళ్ళు. బజారు సరుకు తీరు. అమ్మాయిని పెంచరు, అమ్మాయిని పెద్ద చేయరు, పెంచి పెద్ద చేసే తల్లిదండ్రులే. రండ్రా నాయన కూర్చోండి, 10 మంది ఉంటే మంచిగా ఉంటుంది, అమ్మాయికి వచ్చినారు అబ్బాయి వాళ్ళు అని అంటే, ఇంకా నన్నేంటికి పిలిచింటివి, అట్లా తోడు నన్నేంటికి వాళ్ళకి వచ్చింటివి. ఆ పాపకు నూనెకు, సబ్బుకి అనారోగ్యమై బాగలేదంటే ఆసుపత్రికి ఇచ్చిన వాళ్ళం కాదు, కానీ అది తల్లిదండ్రులకు తప్పింది కాదు. ఆడపిల్లంటే కులమంట, ఆడపిల్లంటే 10 మందిదంట. మరి పెంచేటప్పుడు, పెరిగేటప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆటిపోయినావు నువ్వు. ఆ పాపను చూపించడానికి ఆరోగ్యపరంగా ఆసుపత్రికి లేవు అంటే, 2-3 రోజులు ఇంట్లో ఉపవాసం ఉండి ఏడ్చుకుంటున్నారు అని అంటే, పిల్లంటే 10 మంది అనేవాడిని వాళ్ళు మరి అయాల సహాయం చేయాలిగా, ఆసుపత్రికి తీసుకొని పోవాలిగా. ఈ పెండ్లి యొక్క మర్మము 25:14 చూడండి, కీర్తన 25:14. దేవుని మర్మము, ఈ పెండ్లి యొక్క మర్మము దేవుని యందు భయభక్తులు గల వారికి మాత్రమే. నేను ఎప్పుడు చెప్పలేదు కానీ ఎందుకో ఇవాళ జ్ఞాపకం వచ్చింది, చెప్పాలనిపిస్తుంది. నా ఇంట్లో 8 మంది అయితే పిల్లలు, ఒక అబ్బాయి మాత్రమే మిగిలినాడు. 7 పెండ్లిళ్ళండి. 3 రోజులు మీటింగ్, 3 రోజులు సువార్త వినిపించడం. ఆ 3 రోజులలో చివరి 3వ రోజు పెండ్లి. ఈరోజు ముహూర్తము, మీ లెక్క ప్రకారం ఈరోజు ముహూర్తము. అమ్మాయి వెళ్ళొస్తారు అబ్బాయి ఇంటికి. ఇంకా ఏదో ఇంకా ఏ మాటో ఏం తిండో ఇంకా ఎట్లంటే ఎట్లా ఇంకా బేకు యాయాలంటే యాయాలు రావడం చేయడం. అది మేము అట్లా కాదు. నిన్న ముహూర్తం కంటే ముందు రాత్రి కూడిక ప్రారంభిస్తాం. ముహూర్తం రోజు అంటారు కదా, ఆ రోజు పగలు కూడికే, రాత్రి కూడికే. పెండ్లి ఉంటుంది కదా, ఆ రోజు మధ్యాహ్నంకంతా క్లోజ్, వాక్యము పెండ్లి. 7 పెండ్లిళ్ళు అట్లనే చేసిన నేను. దేవుణ్ణి నువ్వు గణపరచాలి అనుకుంటే వాక్యము లేకుండా, ప్రభువు లేకుండా, ప్రవర్తన సరిదిద్దబడకుండా దేవుడు జత చేసిన ఒక కన్యను ఒక పురుషుడు చేసుకుంటున్నాడు అని అంటే అది ఆదర్శమైన వివాహం. ఎవరమ్మలా? యెహోవా మర్మము ఎవరికి తెలుసు? చదువు ఆ మాట. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఉంటే ఒకవేళ చదవండి ఆ మాట. కనుక ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి మనం. ఏది ఏమైనా తినేది, తాగేది, ఎగురులాడేది ఉంటే చమత్కారంగా బయలుదేరుతారు జనులు. కనుక దేవుని మహిమ కొరకే చేయాలి మనం ఏది చేసినా. చూడండి చివరి మాటగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30-31. 10:30-31.
మనం ఏది చేసినా ఎవరి మహిమ కొరకు చేయాలి? పెండ్లి దేవుడు ఏర్పాటు చేసింది అని నీకు అర్థమైతే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి, దేవుని వాక్యానికి ఇవ్వాలి. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏడున్నాడు అని అంటే దేవుడు ఉండేది చూపిస్తాను చూడండి. దేవుడు ఉండేది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆదియందు వాక్యము ఉండెను, ఆ, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ఏమై ఉంది? ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అపోస్తుల కార్యం 20:28 చూడి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. నేను వెళ్ళిపోయిన తరువాత ఆ, దూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును సాయుటకు చాలు. రక్తము అనగా ప్రాణము. సంఘము కొరకు అంటే విశ్వసించిన వారి కొరకు. సంఘము అనగా విశ్వసించిన వారు. రక్తము అనగా యేసు రక్తములో పాపములు కడుగుకొనుట. వాక్యమై ఉన్నాడు దేవుడు. సంఘము కొరకు దేవుడు ఏం చిందించాడు? రక్తము, ప్రాణం పెట్టినాడు. ఇప్పుడు సంఘములో వాక్యం ఉన్నది, ఆయన ప్రాణము పెట్టి కొన్నాడు ఈ సంఘాన్ని. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? వాక్యములో ఉన్నాడు, సంఘములో. కాబట్టి సంఘము ఒక క్రమము, ఒక పద్ధతి అనేది ఏర్పాటు చేసుకొని ఆ రీతిగా సాగిపోవలసిన వారమై ఉన్నాం. కనుక నన్ను గణపరచు వారిని నేనేం చేస్తాను? వివాహం అన్ని విషయాలలో ఆయనకు మహిమకరంగా చేయకపోతే, ఆయనకు మహిమకరంగా జీవించకపోతే అది ఘనమైనది కాదు, ఘనహీనమైనది. గుర్తుపెట్టుకోండి దయచేసి. పెండ్లి అంటే మన ఇష్టానుసారంగా చేసేది కాదు. వాక్యము సంఘములో ఏమై ఉన్నదో, ఏం వింటామో అలా అనుసరించి నడుచుకొనుట చాలా ప్రాముఖ్యం. నేనైతే నాకు దేవుడు నాకు ఇచ్చిన కుటుంబంలో ప్రతి పెండ్లి కూడికల ద్వారానే చివరి రోజు పెండ్లి. మా స్తుతులకు కారణభూతుడవు మా పరిశుద్ధుడా, మా విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. నిన్ను మేము గణపరచవలసినంత, మహిమపరచవలసినంత మేము చేయలేకపోతున్నాము అని దానిని గురించి క్షమించు అని ఒక నానుడి, ఒక పాత అలవాటు పడిపోయింది లోకంలో. అది పద్ధతి కాదు. పిల్లలైతే వారికి తెలియదు కనుక వారు ఏ రీతిగా ప్రవర్తించినా అది క్షమింపబడే అవకాశం ఉన్నది. వయసుతో పాటు మనసుతో పాటు వయసు, బుద్ధి జ్ఞానములు కలిగిన మేము, తెలుసుకున్న మేము నాయనా నీ చేత గద్దింపబడుటకు, శిక్షింపబడుటకు అర్హులమే. నువ్వు ఏ కార్యం చేసినా గణపరుస్తున్నావు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇది మర్మము, అందరికీ తెలిసేది కాదు. అందుకొరకే అజాగ్రత్త, అశ్రద్ధ, అవివేకము, అంధకారమైన మనస్సు. నిన్నటి మధ్యాహ్న కాలంలో వరుని స్వగృహమునందు నీ బిడ్డలిద్దరిని జతపరిచారు. భూమి మీద ఆ స్థలంలో కూడి ఉన్న అందరూ సాక్షులు. పరలోకమందు మీరు చూస్తున్నారు. ఈ దినమంది స్థలానికి వచ్చారు. చాలా విషయాలు విన్నాము. అవి క్లుప్తమైనవి అయినప్పటికీ నన్ను ఎవరు గణపరుస్తారో వారిని నేను గణపరుస్తానన్నావు. నన్ను ఎవరు తృణీకరిస్తారో వారిని తృణీకరిస్తానన్నావు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని గ్రహించి వాని ఒంటరితనమును తీసివేసి ఒక స్త్రీని ఏర్పాటు చేసి గణపరిచావు, జతపరిచావు. అందును బట్టి నీకు స్తోత్రం. ఈ సమయమందు నాయన ఇక పూలమాలలను నాయన నీ బిడ్డలు అలంకరించుకుంటుండగా నీ సహాయము చేయండి, కృప చూపండి. ఈ కార్యక్రమంను ముగించుకొని పాటల ద్వారా మేము వీరిని తీసుకొని పెండ్లి కుమార్తె ఇంటికి వెళ్తుండగా మీరు మహిమ పొందుమని, గణపరచబడుమని క్రీస్తు యేసయ్య పరిశుద్ధ నామములో
అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుడి ప్రేమయు, పరమ రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల జతపరచబడినటువంటి నవదంపతులపై, రక్షణ లేని వారికి రక్షణ, పాపికి విడుదల, రక్షింపబడిన బిడ్డలకు బలము, ఆదరణ, ఇరువురి కుటుంబముల మధ్య మీ సన్నిధి కాంతి ఉండుటయేగాక, ప్రత్యేకముగా నిన్ను గణపరిచి నీ ద్వారా గణపరచబడినట్లు ఆయన సన్నిధి కాంతి సదా తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. పాటలు ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం.